రాజ్యాంగ వాక్యం పట్టుకొని ఆ పాత్రలో నేను ఇక్కడికి వచ్చాను. మరి ఈ రిపోర్ట్ని ఒక అడ్వకేట్ దృష్టితో, ఒక సామాజిక సోషల్ సైంటిస్ట్ దృష్టితో వర్గీకరణ పరంపర మొత్తాన్ని చూసే దృక్పథం కలిగి వర్గీకరణ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమ ప్రారంభ తొలి దశలో అది ఒక గ్రామానికి పరిమితం. ఇవాళ దాన్ని కుగ్రామం అని పిలుస్తున్నారు. చిన్న గ్రామం 5గురితో అంటున్నారు. పాపం అది ఈదుమూడు అని చెప్పట్లేదు. పాపం వచ్చిన సమస్య అది పాపం. అందుకని ఈదుమూడు అనే గ్రామంలో ఆ మధ్యలో పుట్టినటువంటి ఆ సంఘం అది రాష్ట్ర వ్యాప్త సంఘంగా ఆవిర్భవించే క్రమంలో దానికి ఫౌండర్గా మరి ఇప్పటిదాకా మాట్లాడిపోయిన కృపాకరు, విశారదను ఇంకా ముఖ్యులు ఆ దశలో ఉన్న సమయంలో ఆ ఎంఆర్పిఎస్ అనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వేదికని హైదరాబాద్కి ఎట్లా వచ్చింది, ఈ ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేద్దాం. అది ఎట్లా వచ్చిందంటే ఆ ఆర్గనైజేషను ప్రొఫెసర్ విల్సన్ గారు అనే మౌన జాతుల సమాఖ్య అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ప్రొఫెసర్ విల్సన్ ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత పూర్ణచందర్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ప్లీడర్ కూడా అయ్యింది. వారి తండ్రి గారు గణేష్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ప్రమోటెడ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కావచ్చు. ఆ గణేష్ గారి అబ్బాయి పూర్ణచందరు, కాన్షీరామ్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక బ్యాగ్ ఉండేది కాన్షీరామ్ గారి దగ్గర. ఆ బ్యాగ్ మొయ్యడానికి డాక్టర్ రామ్మోహన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ రామ్మోహను, ఈ పూర్ణచందరు, ప్రొఫెసర్ విల్సన్ ఈ ముగ్గురు దగ్గరికి ఎక్కడో ఒంగోలు దగ్గర ఈదుముడి అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉద్యమం లేసి చీరాల దాటి కందుకూరు దాటి ఒంగోలు దాకా వచ్చింది. ఆ ఉద్యమాన్ని ఒక్కసారి మీరు వచ్చి చూడండి అని ఆ పూర్ణచందర్ని, ఆ రామ్మోహన్ని విల్సన్ గారికి చెప్పాను. ఎవరు చెప్పిందంటే ఈ విశారదని. వాళ్ళు వచ్చి ఆ ఉద్యమాన్ని చూసి అమ్మా ఈ ఉద్యమం ఒక పెద్ద ఉద్యమం వచ్చిందని అది సరాసరి ఆ ఉద్యమాన్ని తీసుకుపోయి బాగులింగంపల్లి ఆ మూలన టర్నింగ్లో ఉన్న పాత కోటర్లో ఉన్న సదాలక్ష్మమ్మ గారికి చెప్పారు. చెప్పిన 2 నెలలకే అర్ధరాత్రి పూట ఒక స్కూటర్ మీద ఈ ముగ్గురిని వేసుకొని 4గురం బండి మీద పోయినాం. ట్రాఫిక్ పోలీసులు ఉంటే క్షమించాలి. 4గురం స్కూటర్ మీద పోయి అర్ధరాత్రి 12 గంటలకి మంచి యువకుడుగా ఉన్న ప్రొఫెసర్ ముత్తయ్య గారు తలుపు కొట్టాను నేను అర్ధరాత్రి. మీరు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి, ఎందుకంటే మనకి నిద్ర అంటే ఇష్టం. మళ్ళీ ఆ ప్రొఫెసర్ గారి ముత్తయ్య గారి తలుపు కొట్టి ముత్తయ్య గారిని బిల్డింగ్ మీద కూర్చోబెట్టి తెల్లవారి సూర్యోదయం అయ్యేంత వరకు కృష్ణని వీళ్ళని మొత్తాన్ని కృష్ణమాదిగని ఈ ముగ్గురిని తీసుకొని పోయి ముత్తయ్య గారిని సూర్యుడు లేపేంత వరకు చెప్పిన తెల్లారిందాక. అట్లా 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 మండుకుంటూ అది వశీకరణ విద్యగా మారి ప్రపంచంలో వాల్మార్ట్ బిజినెస్ లాగా అతిపెద్ద వాణిజ్య సంస్థ అయిపోయింది. వాల్మార్ట్ అన్నా అది ఒక చిన్న, ఎంత వాల్మార్ట్ అంతా కలిపి ఎంత ఉంటుందా అంటే 4 షిప్పులు అంతా. వాల్మార్ట్ ఏంది, వశీకరణ విద్యలు ఏంటి? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఒక తల్లి కూడా సాదుకుంటుంది, ఒక బాబునో పాపను, ఒక పాపను సాదుకుంటుంది. అన్నం పెట్టి ఆ పాపని పెద్ద చేయాలని తల్లి సాదుకుంటుంది ఒక పాపని. అట్లనే ఆ పాపని దుబాయ్లోనో బొంబాయిలోనో సోనాగంజ్లో అమ్మటానికి కూడా ఒక అమ్మాయిని కూడా ఆమె కూడా సాదుకుంటుంది. కానీ సమాజం ఎవరేంటో గుర్తించలేదు. తల్లి సాదుకుంటుంది, ఈమె సాదుకుంటుంది. కానీ ఈమె సాదేది బొంబాయిలోనో దుబాయ్లోనో అమ్మటానికి ఆ పాపను. కానీ తెలంగాణ అమాయక ప్రజలకి తల్లి ఎవరో ప్రాస్టిట్యూట్ ఎవరో తెలియదు. ఎందుకంటే సత్యం తెలవని సమాజం, ఆత్మ తెలవని సమాజం కాబట్టి తెలియదు. 30 ఏళ్ల నుంచి 300 అసెంబ్లీలు, 30 పార్లమెంట్లు, 300 అసెంబ్లీలలో 30 పార్లమెంట్లలో ప్రతి అసెంబ్లీలో పోటీ చేసే ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరికి మాదిగల ఓట్లని గంపగుత్తుగా 30 ఏళ్ల నుంచి జరుగుతున్న మార్కెటింగ్ వ్యాపారం